పరం శాంతి. మన బ్రహ్మ ఋషులు ఇతర బ్రహ్మాండాల నుండి వస్తూ ఉంటారు. మన ధ్రువ నక్షత్రం లోపల దివ్య శరీరాలు కలిగిన ఆత్మలు నివసిస్తున్నారు. ఆత్మలు వస్తూ ఉంటారు, సోల్ జర్నీ చేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మాండం ఒక్కటే కాదు, భూమి కూడా ఇది ఒక్కటే కాదు. మనకు బయట నుండి కనెక్షన్ ఉంది, చాలా డీప్ కనెక్షన్ ఉంది. అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండే ఆత్మలు సోల్ జర్నీ చేస్తూ ఉంటారు. మనిషికి బయట తిరగాలనే అభిరుచి ఉంటుంది. ముస్సోరి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళాలి, అటు ఇటు తిరగాలనే సంస్కారాలు ఆత్మ లోపల ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఆత్మకు శరీరం లేనప్పుడు కూడా సోల్ జర్నీ చేసే అలవాటు, సంస్కారం ఉండేది. ఈ సోల్ జర్నీ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే ఆత్మ అనంతకాలం నుండి అస్తిత్వంలో ఉంది. ఈ బ్రహ్మాండం యొక్క ఆత్మను తీసుకుంటే ఆత్మ యొక్క ఆయువు బ్రహ్మ వయసు అంతా ఉంటుంది. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తయితే సృష్టి సమాప్తం అయిపోతుంది, కొత్త సృష్టి తయారవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మాండం యొక్క ఆత్మ వయసు కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా మహాశివుని యొక్క గెలాక్సీలోని ఆత్మల వయసు మహా బ్రహ్మ యొక్క వయసుతో సమానంగా ఉంటుంది.